హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి మరో భారీ షాక్ తగలనుంది. ఇకపై వీటన్నిటికి కూడా ఛార్జీలైతే వేయబోతున్నారు. మార్చి 14 నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు భారీ ఝలక్ అయితే తగలబోతోంది. ఇకపై వీటన్నిటికీ కూడా ఛార్జీల మోత తగలబోతోంది. వివరాలు చూస్తే డిజిటల్ చెల్లింపులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇంట్లోనే ఉండి అన్ని రకాల బిల్లులు చెల్లించే సౌకర్యం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయని యూపీఐలు ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఫోన్ రీఛార్జీలపై అయితే కనుక ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నాయి. ఇక యూపీఐ వినియోగదారులకు ఇప్పుడు భారీ ఝలకిచ్చింది. ఇది ఒక రకంగా వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇకపై పేమెంట్స్పై ఛార్జీల మోత మోగనుంది. తక్కువ మొత్తం యూపీఐ లావాదేవీలు అయినటువంటి రూపే, డెబిట్ కార్డు చెల్లింపులకు ప్రభుత్వ సపోర్ట్ తగ్గిపోవడంతో యూపీఐ యాప్లు నష్టాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నాయి. దీంతో ఇక నుంచి యూపీఐ నుంచి కన్వీనియన్స్ ఛార్జీలు వసూలు చేయడం అయితే ప్రారంభిస్తున్నాయి. గూగుల్ పే వంటి ప్లాట్ఫామ్లు విద్యుత్, వంట గ్యాసు, క్రెడిట్ కార్డు లావాదేవీలతో సహా బిల్లుల చెల్లింపుపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అంటే ఒకవేళ మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు ఆన్లైన్లో వేసినా, కరెంటు బిల్లు ఆన్లైన్లో వేసినా, క్రెడిట్ కార్డు లావాదేవీలు అన్నిటిపై కూడా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవి గతంలో తక్కువ విలువైన చెల్లింపులను ఉచితంగా అందజేశాయి. నేరుగా బ్యాంకు ఖాతాకు లింకు చేయబడిన యూపీఐ లావాదేవీలకు మాత్రం ఛార్జీలు అయితే ఉండవు. యూపీఐ, రూపే, డెబిట్ కార్డు రీయింబర్స్మెంట్ల కోసం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది కంటే తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో 2484 కోట్లుగా ఉన్న 2484 కోట్లుగా ఉన్న కేటాయింపులకు 2500లో 2000 కోట్లకు తగ్గించేసింది. దాంతో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ ప్రొవైడర్లు మొత్తం పునరాలోచనలో పడ్డారు. దానివల్ల యూపీఐ పేమెంట్లకు ఇప్పుడు ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నాయి.